క్లీం ఓం దేవ్యై నమః. రం రం శ్మశానతార. శ్రీనివాస్ గారు హ్రీం క్లీం డైరెక్టర్ గారు. బగలాముఖి. సార్ డైరెక్ట్ సార్ ఏంటి సార్ షూటింగ్ కూడా నైట్ సెటప్ లో చేశారు లైట్లు లేకుండా అంటే- మళ్ళీ అందరూ క్వశ్చన్స్ కూడా అందరూ అంత తేడాగా అడుగుతున్నారు మీరు ఏమైనా పూజలు చేస్తున్నారా ఆల్రెడీ మీరు పూజలు చేస్తా అంటున్నారు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా అంటే కొంచెం సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది కదా, కొంచెం అన్ని ఆత్మని ప్రసన్నం చేసుకుందాం అని చెప్పి. ఒకసారి లైట్ వేసి చేద్దాం ఓకే ఓకే, లైట్స్ ఆన్. చూసా అమ్మయ్యా. వెలుగొచ్చింది. వచ్చింది. ఈ పూజకి ఫలితం దక్కినట్టు. ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు, అంటే మీ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ని నాకు తెలుసు ఫస్ట్ ఫిల్మ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి యాజ్ యాక్టర్గా అఫ్ కోర్స్, బట్ డైరెక్టర్కి ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయో నేను నా ఫ్రెండ్స్ని చాలా మందిని చూశాను ఇన్ని ఇయర్స్లో. చాలా మంది ఒక 5 years నుండి ఫిల్మ్ తీసి కూడా దాన్ని రిలీజ్ చేసుకోవడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అంటే ఎవ్రీథింగ్ టఫే ఉంటుంది, స్టోరీ రాయడం టఫ్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ పిచ్ చేయడం టఫ్ ఉంటుంది, అండ్ షూటింగ్ టఫ్ ఉంటుంది, అండ్ దెన్ రిలీజ్ చేయడం అనేది ఇంకా పెద్ద టఫెస్ట్ ప్రాసెస్. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, వాట్స్ యువర్ ఫీలింగ్? సినిమా అయిపోయింది, చేస్తామన్న హై వచ్చేసింది అంతకుముందు. ఇప్పుడు ఏంటంటే దాని నుంచి మెల్లగా అది మెల్లగా సింక్ ఇన్ అవుతుంది. యా, సో సినిమా వచ్చేసింది, చేస్తున్నాము, ఇంక జస్ట్ పుష్ చేస్తున్నాం ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి ఈ ప్రమోషన్ ఈవెంట్స్లో. సో మన సినిమా తరక మంచి విషయాలు అని చెప్తున్నాం. అంటే నాకు పర్సనల్ ఒక డౌట్ ఉంది సార్, అంటే మీకు అసలు ఈ ధైర్యం ఎక్కడిది సార్, అంటే ఇలాంటి సినిమా తీయాలి అని? నాకు ధైర్యం ఉండేది కాదండి, నేను మామూలుగా మీడియాలో పనిచేసుకునేవాడిని. మా ఫ్రెండ్ రవి చైతన్య, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, తనకి నేను ఎప్పుడు స్టోరీస్ చెప్తునేవాడిని అనమాట. ఈ స్టోరీ ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తుంటే వాడు ఎప్పుడు పుష్ చేసేవాడు సినిమా చెయ్యి అని చెప్పేసి. కానీ నాకు తెలుసు సినిమా అంటే అంత ఈజీ జాబ్ కాదని. అయితే ఓటీటీ వచ్చాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, సినిమా మనం చిన్న బడ్జెట్లో చేసిన ఓటీటీ నుంచి కొంత సపోర్ట్ వస్తుంది, థియేటర్కి వెళ్ళొచ్చు ఇలా చెప్తున్నప్పుడు ఇది యాక్చువల్గా ఒక ఫ్రెండ్ ఇచ్చిన సపోర్ట్ వల్ల రిలీజ్ అయిందండి. ప్రతి డైరెక్టర్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ తర్వాత యా ఇది చాలా, ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది సినిమా కోసం ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తుంటారు. నాకు మా ఫ్రెండ్ వలన, తర్వాత నరేష్ గారి తర్వాత వచ్చారు, ఆన్ బోర్డ్ అయ్యారు ప్రొడ్యూసర్. సో ఒక రకంగా కొంత అదృష్టం కలిసి వచ్చింది. సో ఈ సక్సెస్ నాది ఒక్కడిదే కాదనుకుంటా, ఇలా స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్కరికి నేను ఈ సక్సెస్ని యా డెఫినెట్గా అది యా. సో అందరూ ఇలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు నేను ఒకటి కాబట్టి నా సక్సెస్ వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను కొంచెం డెడికేట్ చేస్తున్నా వాళ్ళందరూ. బేసిక్గా కళ కనడంలో తప్పు లేదు అని అంటున్నారు. గ్రేట్. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్? అంటే మమ్మల్ని క్యాస్ట్ చేశారు, సో అంటే మేము ఫస్ట్ టైం వర్క్షాప్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక ఇంపార్టెంట్ సీన్ మాతో చేయించారు అప్పుడు, సో మీకు ఎలా ఫీల్ అయ్యారు అసలు? వీళ్ళిద్దరు యాక్టర్స్ గా పనికొస్తారు అనుకున్నారు లేదా అని చెప్పి అడుగుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఆ ర్యాప్ ఉంది, మీరు డైరెక్ట్గా అడిగవచ్చు. కెమెరా ఉందని మొమెంట్ పడాల్సిన అవసరం లేదు. అంటే యాక్టర్స్ గా కంటే కూడా మీరు అనుకున్న రోల్స్ కి వీళ్ళిద్దరు న్యాయం చేయగలుగుతారు అని మీరు అనిపించిందా? మీరు అంటే ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కాదు, అంటే నేను తన క్వశ్చన్ కి కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు వర్క్ షాప్ చేసినప్పుడు అనుకున్నారా? అదే కదా మీ క్వశ్చన్. వర్క్ షాప్ చేసినప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చిందండి, పూర్తిగా 100% కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పను, కానీ కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సెట్లోకి వెళ్ళి చేయడం అది ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. తర్వాత మనం క్లైమాక్స్ది చేయలేకపోయాం, కొంత ఎక్కువ టైం వర్క్షాప్ పెట్టుకుందాం అనుకున్నాం, వర్క్షాప్ అవ్వలేదు. అక్కడ కొంచెం చిన్న ఫీర్ ఉండేది. కానీ మెల్లగా మనం ట్రావెల్ అయ్యే కొద్దీ ప్రతిదీ నీట్గా అంతా కలిసి వచ్చిందని అనుకోవాలి. యాక్టర్స్ నుంచి ఎందుకంటే నేను ఈ ఫిల్మ్ని చూస్ చేసుకున్న విధానం కూడా నాకు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు వచ్చారు, స్టోరీ చెప్పారు, తర్వాత వెంటనే మనము సంక్రాంతి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ముందు అక్కడ ఆఫీస్లో కలిసాము, అండ్ దెన్ అన్నీ అయిపోతున్నాయి. అంతేగాని ఎక్కడ ఒక దగ్గర ఆగి ఓకే ఆర్ నాట్ ఓకే అని థింక్ చేసే నేను అసలు అంత థాట్ నా బ్రెయిన్లో నేను ఎప్పుడు ఈ సినిమాకి తప్ప వేరే సినిమాకి అన్నిటికీ పెట్టాను, ఎప్పుడు ఈ సినిమాకి పెట్టలేదు. ఎందుకో నాకు కూడా తెలియదు, మేబీ మీరు ఏమన్నా పూజలు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా నేను పెట్టలేదు. అండ్ ఆల్సో
ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది నాకు ఈ సినిమా మీద స్టార్టింగ్ నుండి అబ్జర్వ్ చేస్తే నాకు ఫస్ట్ నుండి అదే పాజిటివ్ ఫీలింగ్తో వెళ్ళాను అనమాట. సో అలా చూసుకుంటే ఈ సినిమాకి అన్ని కలిసి వచ్చాయని చెప్తాను నేను కూడా. నాకు మీకు నెరేట్ చేశాను కదా ఫస్ట్ టైం, మీ కళ్ళలో నాకు ఓకే నచ్చింది సినిమా, బాగుందని అర్థమైంది. కానీ ధనుష్ చూస్తే నాకు అర్థం కాలే. ధనుష్ అలానే విన్నాడు, అలానే ఓకే సార్ వస్తాను సార్ అని చెప్పి ఎదురయ్యాడు. దీనికి ఏంటి నచ్చింది? యాక్చువల్లీ ఆయన నరేట్ చేసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాయి అనమాట, సార్ వాళ్ళ ఫ్రెండ్స్. నేను ఇట్లా సైడ్లో కూర్చొని ఇలా సీరియస్గా చూస్తున్నాను. ఈయన ఏంటి స్టోరీ ఏంటి వేరే లెవెల్లో ఉంది, ఈయన అసలు చేయగలుగుతారా లేదా, ఈయన ఏదో చెప్తూనే ఉన్నారు అనమాట. ఫుల్ ఆయన ఒక చేతిలో ఒక కప్పు పట్టుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇలా అవుతుంది ఎండింగ్ లో, ఇలా పడుతుంది ఒకటి అలా చెప్తున్నారు. నేను షాక్ అయిపోయి లాస్ట్కి అడిగారు, ధనుష్ ఎలా అనిపించింది స్టోరీ అని అడిగారు అనమాట. నేను సార్ బాగుంది సార్ అని చెప్పి, సార్ నేను ఫిక్సా సార్ సినిమాలో అంటే, అందుకే కదా నీకు చెప్తుంది అని అన్నారు అనమాట. సార్ చేస్తాను సార్, పక్కా చేస్తాను సార్ నేను అన్నట్టు చెప్పాను అనమాట. లైక్ ఇంకో గ్రేట్నెస్ ఏంటంటే, నేను అప్పుడు వేరే సినిమా షూట్ అవుతుంది అనమాట నాది. దీనికంటే ముందు ఒక షూట్ అవుతుంటే, ఆ సినిమా షూట్ అయిన రోజు ముందు రోజు నన్ను కలిసారు శ్రీనివాస్ సార్. అప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చారు నాకు. ఆ సినిమా షూట్ అయిపోయింది, లైక్ కొంచెం గ్యాప్ వచ్చింది మాకు, కాల్స్ అంటే జస్ట్ మెసేజెస్ చేసుకుంటున్నాం. ఆ గ్యాప్ వచ్చింది. తర్వాత నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, సార్ మరి షూట్ అయిపోయింది ఏమంటారా అంటే, ధనుష్ నీకోసమే వెయిటింగ్ అని పెట్టారనమాట. అబ్బా నాకు ఎంత లక్కీగా అనిపించింది అంటే, నాకు అంటే ఇలాంటి డైరెక్టర్ దొరికారు నాకు, అంటే ఒక ఎర్లీ స్టేజ్లోనే నాకు ఇలాంటి ఒక డైరెక్టర్ దొరికారు అని. ఆ తర్వాత షూట్ స్టార్ట్ అయినప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాయంటే శ్రీనివాస్ సార్, అసలు అంటే పుష్ చేస్తూనే ఉంటారు అనమాట. ఎక్స్ట్రీమ్ దానికి చెయ్యి ఏం కాదు ఏంటంటే సిగ్గుపడతాయి తిట్టడం. నాకు మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, ఇప్పుడు అంటే నా సైడ్ నుంచి నా థాట్ ప్రాసెస్లో చెప్తాను. ఒక చిన్న సినిమా చేసాము, దాన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, బికాజ్ వీ హ్యావ్ సీన్ ద ప్రీమియర్స్, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కానీ జనాల్లోకి ఇది తీసుకెళ్తేనే హిట్ ఆర్ ఫ్లాప్ అనేది సెకండ్ మ్యాటర్. కాకపోతే ఈ సినిమా ఉంది అని తెలిసి జనాలు ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకురాగలగాలి, అది మన ముందున్న మెయిన్ టాస్క్. ఆ టైంలో నేనైతే నాకు ఈ సినిమా యాజ్ అన్ యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను. సో నేను నా బౌండరీస్ని క్రాస్ చేసుకుంటూ చాలా వరకు ప్రమోట్ చేయాలని ట్రై చేశాను. కానీ నేను అనుకున్న స్ట్రాటజీస్ ఏం వర్కౌట్ అవ్వలేదు. కానీ అలాంటి టైంలో మన ట్రైలర్ ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో ఇట్స్ లైక్ ఏ పాజిటివ్ అని కూడా కాదు, ఏదో డివైన్ ఫోర్స్ వచ్చి నాకు ఒక ఎనర్జీని ఇచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే వితౌట్ ఎనీ వన్ సపోర్ట్, అసలు మనకి ఇండస్ట్రీలో మేబీ తెలుసు అందరూ తెలుసు, కానీ మనము అడిగేంత ధైర్యం చేయలేదో, లేకపోతే కొంతమంది రెస్పాన్స్ అవ్వకనో, ఏదైనా కూడా మనం ఓన్గా ఆ ట్రైలర్ కంటెంట్తోనే ట్రెండింగ్లోకి వెళ్ళాము. సో ఐ ఫెల్ వెరీ ప్రౌడ్. సో మీ ఇద్దరికి ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? అంటే ట్రైలర్ ట్రెండింగ్ 2లోకి వచ్చింది అన్న టైంలో నా ఫీలింగ్ ఎలా ఉండింది అంటే, ఓకే వీ కెన్ డూ ఇట్. అంటే ఆడియన్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మన సినిమాని చూడటానికి. జస్ట్ దట్ మోర్ వైడర్ ఆడియన్స్కి మన సినిమాని రీచ్ చేయగలిగితే చాలు, వాళ్ళు వస్తారు థియేటర్కి అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. మీ ఇద్దరికి ట్రైలర్ ట్రెండింగ్లోకి వెళ్ళినప్పుడు దానికి ముందు మనం చేయగలమా అన్న ఆ జర్నీ ఎలా ఉంది అక్కడి వరకు? జస్ట్ అంటే ఫస్ట్ ట్రైలర్ కట్ ఇవన్నీ చూసినప్పుడైతే నేను లైక్ షాక్లో ఉండే అనమాట. లైక్ ఏంటి కంప్లీట్ అయిపోయింది ఆ సినిమా, ఫైనల్గా వచ్చేస్తుందా అంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉండే అనమాట. సో ట్రైలర్ చూశాక కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ అనకూడదు కానీ ఒక భయంలాగా ఉండింది అనమాట. జనాలు ఎలా తీసుకుంటారు, మనం అన్ని రోజులు కష్టపడి, మీరైతే ఇంకా చాలా కష్టపడ్డారు అసలు ప్రీ ప్రొడక్షన్ టైం నుంచి. సో నాకు అలా అనిపించింది, జనాలు ఇది చూడగలుగుతారా, అసలు మన కష్టం చూడగలుగుతారా అని. ఆ తర్వాత అది పోయింది, అది సర్లేదు జనాలు మెయిన్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసాం మనం అని అదొకటి ఉండింది. తర్వాత ట్రైలర్ రెస్పాన్స్ చూడంగానే నేను షాక్ అయిపోయాను అనమాట. అదొక హైప్ క్రియేట్ చేయగలిగామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే నాకు మీ గురించి ఇంకా చాలా సంతోషంగా అనిపించింది నాకు. లైక్ అండ్ ఆల్సో అనన్యతో కూడా పర్ఫామ్ చేయగలిగాను హ్యాపీనెస్. అంటే నీ ఫస్ట్ ఫిల్మ్ కదా, నీ ఫస్ట్ ఫిల్మ్ ట్రైలర్ వితౌట్ ఎనీవన్ సపోర్ట్, అంటే నీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోలేదు, లేకపోతే ఇంకేం లేదు, దట్స్ నథింగ్. నీ ఫస్ట్ ఫిల్మ్ ట్రైలర్ ట్రెండింగ్లోకి వెళ్ళినప్పుడు
ఒక హై వచ్చి ఉంటది అంటే లైక్ ఒక కాన్ఫిడెన్స్ నీ మీద నీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అనిపించింది చాలా నేనైతే ఇంకా ఎంత మందికి పంపానంటే ట్రైలర్ చూడండి 2 మిలియన్ వచ్చింది, మా ఫ్యామిలీ వాళ్ళకి పంపాను అనమాట. 2 మిలియన్ వచ్చింది చూడండి, 2 మిలియన్ వచ్చింది. లైక్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్ అయితే, చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. అంటే మా ఫాదర్ యూజువల్ గా అంత డౌట్ అనకూడదు కానీ లైక్ చేయగలుగుతాడా లేదా అనేది ఒక దానిలో ఉండేవాడు అనమాట. కావాలంటే హెల్ప్ తీసుకోరా అంటే నేను ఏం అవసరం లేదు, నేను చేసుకుంటే వెళ్ళిపోతాను అని. ఫాదర్ హ్యాపీనెస్ నేను యా 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 మీరు నాకు మంచి బాగా అనిపించింది ఆ రోజు. ఇట్లాంటి జర్నీస్ ఇన్స్పైర్ చేస్తాయి. అవునవును. లైక్ ఓకే మనం కూడా ఒక మంచి కంటెంట్ తో సినిమా తీసి అక్కడ వరకు వెళ్తది అని చెప్పేసి. సో మీకేమనిపించింది శ్రీనివాస్ గారు, అంటే మీ జర్నీ అక్కడ మనం ట్రైలర్ మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను, నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. సినిమా కొంచెం బాగా వచ్చింది అన్నది మొదటి నుంచి ఉంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నాము. పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి క్రూకి. మన డిఓపికి ఆఫర్ వచ్చింది, ధనుష్కి ఆఫర్, మన సినిమా చూసే ధనుష్కి ఆఫర్ వచ్చింది, తర్వాత మా కలరిష్కి ఆఫర్ వచ్చింది. అది మీకు పెద్ద ఆఫర్ వస్తుంది. సో అప్పుడు అది అది ఇంకొంచెం పాజిటివ్. అంటే మనకి మన సినిమా కాకిపిల్ల కాకి ముద్ద అన్నట్టు మన సినిమా డెఫినెట్గా, కానీ వాళ్ళు ఆఫర్ ఇవ్వడం వలన, అది సినిమా చూసి ఇవ్వడం వలన ఓకే దెర్ ఇస్ సంథింగ్ అని అదర్స్ కూడా బిలీవ్ చేస్తున్నానని అనిపించింది. తర్వాత మనం అంతా అయిపోయాక ప్రీమియర్ చూసుకున్నాం. ప్రీమియర్ చూసాక నార్మల్ ఆడియన్స్ నుంచి లైక్ థియేటర్ ఆపరేటర్ వాళ్ళ అసిస్టెంట్, థియేటర్ ఆపరేటర్ కూడా కాదు వాళ్ళ అసిస్టెంట్, అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. అందరూ బాగుంది. నేను వాళ్ళ ఇన్పుట్స్ పెద్దగా తీసుకోలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ తాలూకు వాళ్ళు వస్తారు, కొంచెం ప్లీజింగ్ అని చెప్తారు డెఫినెట్గా మన సినిమా కాబట్టి. కొంత ఫ్రాంక్గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను కొంచెం ప్రాక్టికల్గా ఉంటాను, మీకు తెలుసు కదా. సో అందుకే మిమ్మల్ని నా గురించి నెగిటివ్ గా ఏమని చెప్పండి శ్రీనివాస్ గారు అంటే వెంటనే చెప్పేస్తారండి, నాకు అక్కడికి వెళ్ళట్లేదు. సరే సారీ చెప్పండి. సో అతను వెయిట్ చేస్తున్నాడు అక్కడ, నేను నోటీస్ చేయలేదు, మేము అందరు వెళ్ళిపోతున్నారు. ఇంకా లాస్ట్కి థియేటర్ ఆపరేట్ డబ్బులు ఇవ్వాలి, మనం స్క్రీనింగ్ వేసాం కదా. సో అతనితో డబ్బులు ఇచ్చేసి మొబైల్లోనే ట్రాన్స్ఫర్ పెట్టేసి వచ్చేస్తుంటే అతను సార్ అని వచ్చాడు. వచ్చి సినిమా చాలా బాగుంది సార్ అన్న, ఒక మాస్ ఆడియన్ వచ్చి వెయిట్ చేసి ఆగి అందరు వెళ్ళేంత వరకు వచ్చి చెప్పేసరికి నాకు అదొక మంచి మూమెంట్ అనమాట. లైక్ మీ టార్గెట్ ఆడియన్స్ కూడా వాళ్ళే అని అనిపించింది. అంటే మోర్ దెన్ ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు మీకు, కానీ మీకు ఎప్పుడు నాకేమనిపించింది అంటే మిమ్మల్ని చూసినప్పుడు లేదు కరెక్ట్గా తీసుకెళ్ళగలిగితే బీసీ సెంటర్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే రియల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్లో కనిపించారు నాకు ఎప్పుడు మీరు. యాక్చువల్ ట్రయల్ కంటే కూడా చాలా మంది ఎవరైతే మన టెక్నికల్లీ సౌండ్ ఉండరు వాళ్ళు బాగాలేదన్నారు, ఫస్ట్ సీన్ లాగ్ ఉంది ఇలా చెప్పారు. కానీ నా గట్ ఫీలింగ్ ఉంది ఇది మాస్క్ వెళ్తుంది అని చెప్పేసి. సో డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకొని ఇంకా మీ గట్ ఫీలింగ్తో నేనేం చేంజ్ చేయలేదు, దాంతో వెళ్ళిపోయాము. ట్రయల్ హిట్ అవ్వడం, నేను సెకండ్ వచ్చినప్పుడు తంత్ర దండోరా అని మూవీ ప్రమోషన్స్ గ్రూప్ ఉంది, దాంట్లో మెసేజ్ పెట్టాను అనమాట. ఆ వాయిస్ మెసేజ్ వింటే నా హ్యాపీనెస్ ఏంటి తెలుస్తుంది. తర్వాత 2 మిలియన్ వచ్చినప్పుడు నేను థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టాను. మీరు అన్నారు కదా యూనివర్స్ ఇదంతా చేస్తుందేమో అని. సో ఆ ఫీలింగ్ నాకు అనిపించింది, నాకు కూడా సేమ్. అంటే నాకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయని పీపుల్ నుంచి మెసేజ్ రావడం స్టార్ట్ అయ్యాయి శ్రీనివాస్ గారు. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే దెర్ ఈస్ సంథింగ్. అంటే నాకు నా ఫిల్మ్ నచ్చుతుంది, నా రోల్ నచ్చుతుంది, ఏదైనా మనం నమ్మే కదా చేస్తాం ఆబ్వియస్గా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయని పీపుల్ నార్మల్గా నా సినిమాలు అంతగా ఓకే అని ఎప్పుడు క్రిటిసైజ్ చేసే పీపుల్ దగ్గర నుంచి కూడా ఓకే నిన్ను కొత్తగా చూసాము మనం, లేకపోతే నువ్వు ఈ సినిమాని చూస్ చేసుకొని చాలా మంచి పని చేసావు, ఇది మాకు నచ్చింది, మేము థియేటర్లో చూడాలనుకుంటున్నాం, లాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఓకే మనం ఆడియన్స్ని జస్ట్ థియేటర్ వరకు తీసుకురాగలగాలి అంతే, తర్వాత వాళ్ళకి 100% నచ్చుతుంది అని చెప్పి. సో ఎక్కువ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని. కానీ నాకేంటంటే మీరు అసలు ఏం ప్రమోషన్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు అసలు చెప్పండి. నేను ధనుష్ తెలుసుకోవాలనుకున్నాను, అంటే ధనుష్ని కూడా కలిపేస్తున్నాను. మాకు ఎక్కువ ప్రమోషన్ చేయాలని ఉందా లేదా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. కొంచెం గట్టిగా మాట్లాడతాను డైరెక్టర్ గారితో.
చేస్తున్నాను, గట్టిగా చేస్తున్నాం. ఏం చేస్తున్నా చెప్పండి ఇప్పుడు. యూనివర్సిటీ చేస్తుందండి, నేనే చేయాల్సిన అవసరం లేదు. మీకు చెప్పినట్టే యూనివర్స్ కూడా ప్లాన్ చేస్తుంది. కెమెరా సాక్షిగా అడుగుతున్నాను ఏం చేస్తున్నారు. అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్ కమ్ ప్రొడ్యూసర్ రవి చైతన్య గారిని కూడా ఇప్పటి వరకు నేను కలవలే, మాట్లాడలేదు, బట్ స్టిల్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను యాజ్ అన్ యాంకర్. నాకు ఇప్పుడు రైట్ ఉంది. అంటే మీకు అంటే వాట్స్ యువర్ ప్లాన్ ఫర్ ప్రొడక్షన్స్ శ్రీనివాస్ గారు, చెప్పండి. అంటే మన సినిమా లాగానే క్రేజీగా ఏమైనా ఏదైనా కొంచెం తాంత్రిక పూజలు చేద్దామని అనుకున్నానండి. అదొకటే ఐఎమ్ గుడ్ ఎట్. పొద్దుటి నుంచి అందరూ అడుగుతుంటే నేనేదో కామెడీగా అన్నాను, మీరు నిజంగానే అలాంటివి చేశారు అనుకోండి. ఓకే గుడ్, అంటే వినడానికి బాగానే ఉంది. సినిమా హిట్ అవుతుంది అంటే చేయొచ్చు, ట్రై చేయండి. నాకు తెలిసి సినిమా అంటే నాకు గట్ ఫీలింగ్ ఉంది, సినిమా పక్క 100% అందరికి రీచ్ అవుతుందని. సో అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అవ్వచ్చు, అంటే ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అలాంటిది. సో మీకు ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి అంటే ఆ ఇన్స్పిరేషన్ ఏంటని చెప్పారు చాలాసార్లు. సో అంటే ఇది వర్కౌట్ అవుతుంది అని ఎందుకు అనిపించింది మీకు? మొత్తం ఆయన్ని అడగాలనిపిస్తుంది, నన్నే అడగాలనిపిస్తుంది. నేను కూడా ఉన్నాను నెక్స్ట్ వస్తా. క్యాండిడేట్ చెప్పేస్తా, నేను స్టోరీస్ రాస్తాను, రైటర్ నేను ఫస్ట్. నా స్ట్రెంగ్త్ కూడా రైటింగే. ఏ సినిమాకి నేను అసిస్టెంట్ చేయలేదు. సో నేను స్టోరీని బిలీవ్ చేశాను. నా బడ్జెట్లో కొంచెం హార్డ్ హిట్టింగ్గా మార్క్ కనబడేటట్టు కావాలని ఏంటి అని చెప్పేసి నేను 2-3 సబ్జెక్ట్స్ రాసుకొని ఇది జీరోయిన్ అయ్యి ఈ స్టోరీ అనుకొని స్క్రీన్ ప్లే కోసం కష్టపడ్డా, రెగ్యులర్గా ఉండకూడదు అని చెప్పేసి. సేమ్ మీకు చెప్పినట్టు యూనివర్స్ చేస్తుంది. యాక్చువల్గా మీకు కూడా స్టోరీ చెప్పినప్పుడు లక్ష్మణ్ మేసాల్ గారి క్యారెక్టర్ లేదు. నేను స్క్రీన్ ప్లే రాస్తున్నాను, ఆగిపోయాను. సంభవం ముందుకు వెళ్ళట్లేదు, బెన్ ఆగిపోతుంది, వెళ్ళట్లేదు. నేను ఎప్పుడు వాక్ చేస్తే నాకు ఐడియాస్ వస్తాయి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం పిచ్చర్లాగా మా ఇంటి పార్క్ ఉంటుంది, ఆ పార్క్ చుట్టూ వాక్ చేస్తూ ఉందన్నమాట. అంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను వాక్ చేస్తే మైండ్ క్లియర్ అయిపోతుంది. సో ఎప్పుడు ఒక మేబీ అక్కడ ఒక 1 వీక్ గ్యాప్ వస్తుంది రాయకుండా. ఇది సినిమా అవుతా ఏంటి, ఇటు మా ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, ఆ ప్రెజర్ ఉంటుంది కదా, ఫినిష్ చేసుకోవాలి, తర్వాత క్యాస్ట్ చేయించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ప్రెజర్లో ఉన్నాను. కరెక్ట్గా 1 వీక్కి అతని క్యారెక్టర్ అయిపోయింది, టక్ వచ్చేసింది అనమాట. జాయిన్ అయిపోయింది. అంటే ఆ మిస్సింగ్ ఏదైనా ఉందో ఎలిమెంట్, అది వచ్చేసింది. అది నాకు గుర్తుంది, మీరు అసలు స్టోరీ చెప్పినప్పుడు ఆయన క్యారెక్టర్ చెప్పలేదు అసలు. ఈవెన్ నరేష్ గారు చెప్పలేదు, మా అదర్ ప్రొడ్యూసర్స్ కూడా తెలియదు లక్ష్మీ మిసాల్ క్యారెక్టర్ ఉంది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది శ్రీనివాస్ గారు. అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక ప్రొడ్యూసర్కి చెప్పినప్పుడు వాళ్ళ ఒక ఆపర్చునిటీ అన్న ఫీల్ అయిపోయి మనం కొంచెం ప్రెషర్లో ఉంటాం కదా, పర్ఫెక్ట్గా చేయాలని. ఇప్పుడు మేబీ కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్కి కావచ్చు, లేకపోతే నార్మల్ లైఫ్లో కూడా వెన్ విల్ దట్ పర్ఫెక్షన్ థింగ్ ఎండ్స్ ఫర్ యూ? అంటే ఇది ఇక్కడ వరకు చేస్తే పర్ఫెక్ట్ అని కొంతమందికి, ఎవ్రీవన్స్ పర్సెప్షన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇస్ డిఫరెంట్ కదా. సో మీకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ రాసినప్పుడు ఓకే ఇది పర్ఫెక్ట్ అని మీకు ఎట్లా అనిపించింది, లేకపోతే ఇంతకంటే బెటర్ ఉండొచ్చు అని అనిపిస్తుంది కదా, ఎస్పెషల్లీ క్రియేటివ్ రైటింగ్లో ఎక్కువ అనిపిస్తుంది. క్రియేటివ్ రైటింగ్ అండ్ ఆల్సో సీన్ టేకింగ్ అంటే మేబీ అది ప్రొడ్యూసర్స్తో ముడిపడి ఉంటుంది, డబ్బులు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చేస్తాం షూట్స్. కానీ రైటింగ్లో అలా అనిపిస్తుందా మీకు, ఇంకా నెక్స్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా చేస్తారు అది? అంటే చాలా మంది కొంచెం నా ఫ్రెండ్స్ కొందరు, తెలిసిన వాళ్ళు కొందరు, అంటే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ సినిమా అని చెప్పి ట్రై చేస్తుంటారు. కానీ నేను కొంచెం అది నమ్మను. ఇప్పుడు నాకు ఈ స్టోరీ వచ్చింది, ఆ జర్నీలో మనం ఇంకా ఎవాల్వ్ అవుతూ ఉంటాం, డెవలప్ అవుతూ ఉంటాం కదా, ఇంకా బెటర్ ఫిల్మ్ మేకర్స్, బెటర్ యాక్టర్స్, బెటర్ రైటర్స్ అవుతాం మనం. సో ఇప్పుడు మనకి ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు చేసుకుందాం. ఇది నాకు ఓకే అనిపిస్తుంది స్టోరీ అని చెప్పి చూస్తాను. నేను పెర్ఫెక్షన్ కోసం చూడను, ఇది ఓకే అనిపిస్తుంది, బాగుంది, ఓకే మనం ముందుకెళ్ళొచ్చు అని. అలాగే చాలా వరకు నేను ఎక్కువ నా ఇంట్యూషన్ నమ్ముతాను. సో ఆ ఇంట్యూషన్ నమ్మకపోతే మనం, ఎందుకంటే సినిమా అనేది నేను ఆడియన్గా చూస్తేనే నేను బాగా చేయగలను.
మళ్ళీ ఒక టెక్నికల్గా ఒక డైరెక్టర్గా ఒక కెమెరామెన్గా చూస్తే నేను బాగా చేయలేను. సో నేను ఆ ఇంట్యూషన్ నమ్ముతాను. ఇంట్యూషన్ ఉన్నంత వరకు నేను కొంచెం బాగా చేయగలను అనుకుంటున్నాను. ఫస్ట్ ఫిల్మ్ కి ఇంట్యూషన్ బాగా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో వెన్ టు స్టాప్ అని తెలియాలి. తెలిస్తేనే చేయగలం, లేకపోతే ఆ ప్రాసెస్ అవుతానే ఉంటది. నేను ఒక క్వశ్చన్ అడదాం అనుకున్నాను, ఎప్పటి నుంచి అడదాం అనుకున్నాను. మేబీ లేకపోతే నేను గ్యాప్ ఇచ్చాను, ఏదో ఒకటి సరే అడగండి. మీరు ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్, నేను ఫస్ట్ టైం అండి. నేను స్టోరీ చెప్పాను, మీకు డౌట్స్ వచ్చాయా ఇతను తీయలేడా? కొంచెం స్టోరీ మీకు తెలుసు కదా, కొంచెం ఛాలెంజింగ్ స్టోరీ. సో మీరు ఏం ఆలోచించారు, ఎలా? అంటే మీలాగా నేను కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలని నేను ఫస్ట్ నమ్మలేదండి. నేను మీరు తీయగలరు అన్నది నేను నిజంగా నమ్మలేదు. బట్ నేను ఏ ఫీలింగ్తో వెళ్ళాను అంటే యు ఆర్ రియల్లీ ఆనెస్ట్గా ఉన్న పర్సన్ ఏంటి అంటే వాళ్ళ ఎఫర్ట్ని ఆనెస్ట్గా 100% ఇస్తారు. నాకు ఎప్పుడైనా ఒక పర్సన్ వైబు వాళ్ళు మనీ వెనక వెళ్తున్నారో, ఫేమ్ వెనక వెళ్తున్నారో, లేకపోతే నన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నారో అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి వైబ్కి కనెక్ట్ అవ్వను. అట్లీస్ట్ ఆనెస్ట్గా ఉన్న పర్సన్తో నేను వర్క్ చేశాను అనుకోండి, నాకు మీ ఎఫర్ట్ అనేది తెలుస్తుంది అండ్ నేను నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. హిట్ ఆర్ ఫ్లాప్ అనేది లైఫ్లో ఎవ్వరు డిసైడ్ చేయలేమండి. సో నేను ఆ ఓన్లీ నాకు మీ ఆనెస్టీ నచ్చి చేశాను అనమాట. ఐ మీన్ చేద్దాము అని అనుకున్నాను. బట్ ఇన్ ద ప్రాసెస్ ఐ గాట్ లక్కీ. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ మీద చాలా నాలెడ్జ్ ఉందని నాకు ఫస్ట్ టైం తెలియదు నిజంగా. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది అండ్ మీరు వర్క్షాప్లో మీరు నన్ను అడిగిన విధానం చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అలాంటి ఒక డైరెక్టర్ మాకు దొరికితే ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఐస్ చిన్నవే చేయండి అనన్య గారు, లైక్ నా ఫ్లాస్ నాకే చెప్పారు మీరు, చాలాసార్లు చెప్పారు, నాట్ జస్ట్ వన్ టైం. అండ్ మా ఇద్దరు ఎమోషనల్ సీన్స్లో మీరు ఇచ్చిన రిఫరెన్స్ కానీ, మీరు ఒక హిందీ ఫిల్మ్ది అది ఒకటి రిఫరెన్స్ ఇచ్చారా గుర్తుంది కదా. సో అట్లాంటివన్నీ నాకు చాలా హ్యాపీ అనిపించాయి అనమాట. ఓకే, ఆనెస్టీతో పాటు ఈ వర్క్ కూడా ఉంది, నాలెడ్జ్ ఉంది, సో వీ కెన్ మేక్ ఎ గుడ్ ఫిల్మ్ అని అనిపించింది నాకు. సో తంత్ర 2 తీస్తున్నారు మోస్ట్లీ. ఓకే, నన్ను అనన్యని క్యాస్ట్ చేస్తున్నారు దాన్ని. అండ్ మీకు ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? నేను నన్ను అడిగితే ఫస్ట్ క్వశ్చన్ ఐ ఫీల్ లైక్ ఫ్రీగా చెప్పండి. అఫ్ కోర్స్ నేను కెమెరా ఉందని చెప్పట్లేదు. నేను ఏమనుకుంటున్నా అంటే నాకు ఈ తంత్ర ఫిల్మ్ చాలా గుర్తుండిపోయే రోల్ వచ్చింది. సో దాన్ని నేను స్పాయిల్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు దీంట్లో నాలో ఉన్న ఒక 10 షేడ్స్ చూసాము. నెక్స్ట్ ఇంతకంటే ఎక్స్ట్రాడినరీ వస్తే మేబీ ఆలోచిస్తానేమో, కానీ అదర్వైజ్ నేను నాకు వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ని పాడు చేసుకోవాలని అనుకోవట్లేదు ధనుష్. దట్స్ వాట్ ఐ ఫీల్ యాజ్ ఆఫ్ నౌ. అది శ్రీనివాస్ గారు రాసే స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుందని. అంటే దీనికంటే ది బెస్ట్ రోల్ వచ్చింది అనుకో, మళ్ళీ నో చెప్పలేము కదా ఆబ్వియస్గా. బట్ అదర్వైజ్ వద్దు అని అనుకుంటాను. అంటే ఒక మోసం అయిపోద్ది, ఒక సేమ్ థింగ్. కొన్ని ఫిల్మ్స్ అలా వదిలేస్తే చాలా నాకు ఇష్టం అనమాట, అట్లా అంతే. నేను తంత్ర 2కి ఆల్టుగెదర్ డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతాను. సో కొంత రిఫరెన్స్ ఉంటుందేమో, కానీ మనం ఇంకొక డిఫరెంట్ వరల్డ్కి వెళ్తాం అనమాట. అది చాలా బెస్ట్ కూడా. ఐ ఫెల్ట్ ద సేమ్ ఆఫ్టర్ వాచింగ్ ఫ్యూ ఫిల్మ్స్. అంటే మళ్ళీ సేమ్ ఈ సెటప్ ఉండదు, మేబీ 1 or 2 క్యారెక్టర్స్ రావచ్చు. సో ఈ సెటప్ తంత్ర 2 గ్రాఫిక్స్ పరంగా కొంచెం వెరీ ఛాలెంజింగ్ మూవీ. సో మన క్షుద్రశక్తులు ఉంటాయి కదా, ఐ వాంట్ టు విజువలైజ్ మన ఇండియన్ వెర్షన్ ఆఫ్ క్షుద్రశక్తులు. సెపరేట్ యూనివర్సెస్ ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కర్ణపిశాచిని అని ఒకటి ఉంటుంది, అది మన చెవిలో కూర్చొని మాట్లాడుతుంటుంది. ఇప్పుడు ఎవరైనా కొందరు బాబాలు ఉంటారు, నీకు అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, నువ్వు 10 రోజులు బెడ్ మీద ఉన్నావు కదా, అలా మన పాస్ట్ గురించి చెప్తారు. చెప్పను మనం వెంటనే అరే ఇతను ఏంటి చెప్పేస్తున్నా అని చెప్తారు కదా. దానికి అతనికి చెవిలో కర్ణపిశాచిని ఉంటుంది, అది చెప్తుంటుంది వాడి గురించి, కానీ అది దాని ఫ్యూచర్ తెలియదు. కానీ ఇతను పాస్ట్ చెప్పేసాడు, ఫ్యూచర్ కూడా చెప్పేస్తాడని చెప్పి మనం చక్కన అతనికి దాసోహం అయిపోతాం, అలా వాడేసుకుంటారు మనల్ని. సో చెవిలో ఉండే కర్ణపిశాచిని ఎలా ఉంటుంది, దాని విజువల్ ఫామ్ ఏంటి, అవి సెకండ్ తంత్ర 2కి అవి ఛాలెంజింగ్ థింగ్స్ అనమాట. సరే, ఒక ఫన్ రౌండ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది.
మీ ఇద్దరు చెప్పండి, నేను కూడా చెప్తాను. మన ముగ్గురం వాళ్ళని చాలా పొగడాలి, హ్యాపీగా వాళ్ళకి ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలి అనే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది? అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా పైన, ధనుష్ పైన అబ్బా వీళ్ళు చాలా ఇరిటేట్ చేస్తున్నారు, తిట్టేయాలి అని లోపల తిట్టుకునే సిచ్యువేషన్ ఏంటి? రెండు ఆనెస్ట్గా చెప్పాలి ఇద్దరు. ఏంటండి అలా పెట్టారు? నాకు ఎమోషనల్ థింగ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించిందండి. అది నేను పిక్చరైజ్ చేస్తున్నప్పుడు వచ్చినంత డెప్త్ ఎందుకు స్క్రీన్ మీద కొంచెం తగ్గింది అనిపించింది నిజానికి. అది ఎందుకు తగ్గిందో ఇప్పటికీ నాకు పజిల్. మేబీ ఎడిట్ దగ్గర ఒక ఆన్సర్ ఉంది, నేను తర్వాత చెప్తాను. అది ముందే చెప్పాల్సింది కదండి. ఎడిటింగ్ మార్చండి. నేను మొన్న ప్రీమియర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్. ముందు నాకు తెలియలేదు, బట్ అప్పుడు చూసినప్పుడు నేను అనుకున్నాను ఐ వాంట్ టు డిస్కస్ విత్ యు. ఐ డిస్కస్. సో అక్కడ మీ ఇద్దరు అసలు నేను పడిపోయాను మీ ఇద్దరికి. ఇంకా ఇరిటేటింగ్ సీన్ తిట్టాలి, ఇరిటేటింగ్ నేను ఎప్పుడు తిట్టలేదండి కదా, ఎవరిని అరలేదు నేను. లోపల అనిపించింది, బయటకు అరవలేదులే. నన్ను ఎప్పుడు అనిపించింది, ధనుష్ని ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు లేదండి, అనిపించలేదు. లేదండి సీరియస్గానే ఉంటే చెప్తాను నేను. అంటే ఇద్దరు చాలా కార్డియల్గా ఉన్నారు, ఐ మీన్ సపోర్టివ్గా ఉన్నారు. ఎప్పుడైనా అవసరం ఉందన్న ఇంకో వేరే యాక్టర్స్తో నాకు ఇదే సినిమాకి అనిపించింది. అది మీకు తెలుసు, నేను బయట చెప్పకూడదు. ఆల్దో బ్రిలియంట్ యాక్టర్ అయినా సరే కొంచెం అనిపించింది, నాకు ఇబ్బంది ఫీల్ అయ్యాను నేను. అది దానికంటే అయితే నేను మంచి క్వశ్చన్ అడిగా, పాజిటివ్ నెగిటివ్ థింగ్స్ అడగాల్సింది, అప్పుడు ఈజీగా చెప్పేవాళ్ళే. జస్ట్ ఫర్ ద ఆడియన్స్ చెప్తున్నాను, మార్చ్ 15th మా తంత్ర ఫిల్మ్ రిలీజ్ కాబోతుందండి. ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీ అందరికీ ఈ సినిమా. సో తప్పకుండా మార్చ్ 15th థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలా మంది మార్చ్ 15th కోసం వెయిటింగ్ అంటున్నారు. చూడండి, మీకు ట్రైలర్ ఇచ్చిన ఎంత హై ఇచ్చిందో మూవీ కూడా అంత హై ఇస్తుంది. అలాగే సినిమా మనకి తీసుకెళ్ళడానికి ఫుడ్ ఫర్ థాట్ ఇస్తుందండి. ఏమి నెక్స్ట్ చాలా ఒక సినిమా మనని థియేటర్ నుంచి బయటకు వచ్చి కూడా ఆలోచింపజేస్తుంది అంటే అది చాలా మంచి సినిమా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో అలాంటి ఆలోచన అది ఈ సినిమా కలిగిస్తుంది. సో మీరు ఎంజాయ్ చేస్తారంటే డెఫినెట్గా ప్లీజ్ డూ వాచ్ ఆన్ మార్చ్ 15th. థ్యాంక్ యూ.